ఇలాన్ మస్క్ ఒక విచిత్రమైన కామెంట్ చేశారు. నా కొడుకు ఓక్ మైండ్ వైరస్తో చనిపోయాడు, నా కొడుకుని ఓక్ మైండ్ వైరస్ తినేసింది, చంపేసింది, ఆ వైరస్తో నా కొడుకు విక్టిమ్ అయిపోయాడు అని చెప్పి. అసలు ఓకిజం లేదా ఓక్ మైండ్ వైరస్ ఏంటిది? ఇది నిజంగా వైరసా అంటే నిజంగా వైరస్ కాదు, ఇది ఒక ఐడియాలజీ. బ్రాడర్ సెన్స్లో చూసుకుంటే ఈ ఐడియాలజీ మంచిదే, ఓక్ మైండ్ సెట్ ఆర్ ఓకిజం అనేది. ఎలా అంటే క్వశ్చనింగ్ ఇన్ఈక్వాలిటీస్, ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో ఎల్జిబిటీస్ పట్ల కానీ బ్లాక్స్ పట్ల కానీ, ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే కాస్ట్ లేదా రిలీజియన్, దీనికి సంబంధించిన తేడాలు, ఈవెన్ మహిళలకు సంబంధించిన తేడాలు, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తూ వచ్చిన బేసిక్ ఐడియాలజీ. అంటే ఎవరినైతే వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం దూరంగా పెట్టి ఇబ్బందులు పెడుతూ వాళ్ళని చాలా హింసిస్తూ ఉంటాం మాటలతో కానీ వీటితో. దాన్ని క్వశ్చన్ చేస్తూ వచ్చిన ఐడియాలజీయే ఓక్ మైండ్ ఐడియాలజీ లేదా ఓకిజం అనమాట. బేసిక్గా బ్రాడర్ సెన్స్లో అయితే బేసిక్గా ఇది స్టార్ట్ అయింది ఒక మంచి ఉద్దేశంతోనే. అయితే ఇప్పుడు ఇది పక్కదారి పడుతుంది, పెడదోవ పడుతోంది. ఈ ఓక్ మైండ్ అంటే ఈ భావజాలానికి చాలామంది ఎడిక్ట్ అయిపోతున్నారు. దాని గురించే ఇలాన్ మస్క్ బాధంతా. రీసెంట్గా ఇలాన్ మస్క్ కొడుకు కూడా ఈ భావజాలం బారిన పడ్డాడంట. అసలు అమ్మాయిని ఎందుకు కాకూడదు, నేను అబ్బాయిగానే ఉండాలా, అబ్బాయిగా పుడితే అబ్బాయిగానే ఉండాలని చెప్పి లింగ మార్పిడి చేసుకున్నా అంట. అంతేకాదు మస్క్తో నాకేం సంబంధం లేదు, నాకు బయాలజికల్గా పేరెంట్స్ లేరు, మస్క్ నాకు తండ్రే కాదని చెప్పేశాడంట. దాంతో మస్క్ చాలా బాధపడ్డాడు. బాధపడటం కూడా కాదు, మీకు తెలుసు ఇలాన్ మస్క్ కొంచెం కన్జర్వేటివ్ ఐడియాలజీ, కొంచెం రైటిస్ట్ ఐడియాలజీ ఉంటుందన్నమాట. అందుకనే కదా మీరు గమనించే ఉంటారు డొనాల్డ్ ట్రంప్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదే టైంలో ఇలాన్ మస్క్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఓ పక్క అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఓ పక్క ఈ ఓకిస్ట్ ఐడియాలజీ బాగా పెరిగిపోతుంది. అందుకని దీన్ని క్వశ్చన్ చేస్తూ నా కొడుకు కూడా ఓకిస్ట్ ఐడియాలజీ, ఓకిజం బారిన పడ్డాడు, ఓక్ మైండ్ సెట్ బారిన పడ్డాడని వర్ణిస్తూ ఇలాన్ మస్క్ ఇది ఒక వైరస్ అన్నట్టు ప్రకటించాడనమాట బయట. ఈ ఓక్ మైండ్ సెట్ లేదా ఓకిజం అనేది గ్రేట్ థ్రెట్ టు మోడర్న్ సివిలైజేషన్, సరికొత్త నాగరికతకి ఇది చాలా పెద్ద సవాలు, పెను సవాలు అని కూడా మస్క్ వివరించారు. చాలామంది అంటే ఇంకా చిన్నపిల్లలు అనమాట, పూర్తిగా వాళ్ళ గురించి వాళ్ళ నిర్ణయాలు తెచ్చుకునే వయసు కూడా రాదు. సడన్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇమ్మెచ్యూర్డ్ ఏజ్లో రకరకాల భావజాలాలు వస్తుంటాయి. ఆ భావజాలం కనుక ఓక్ మైండ్ సెట్ కనుక దూరితే ఆ భావజాలంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిగా మారుతాడు, ఆ తర్వాత స్టేజ్లో వాళ్ళు మళ్ళీ అబ్బాయిగా మారాలంటే కుదురుతుందా? వాళ్ళ యొక్క బాడీ నేచర్ మొత్తం మారిపోయి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ అమ్మాయిగా మార్చుకోవాలంటే ఎంత కష్టం. హ్యారీ పాటర్ రాసిన జేకే రౌలింగ్ ఒక మాట అంటారనమాట. కౌమార దశలో ఉన్నప్పుడు ఎవరైతే అడల్ట్హుడ్లోకి వస్తుంటారో అప్పుడప్పుడే వాళ్ళు హార్మోనల్ చేంజెస్ వల్ల రకరకాల మైండ్ సెట్స్ మారుతుంటాయి. మైండ్ సెట్ మారినప్పుడల్లా మనిషి లింగ మార్పిడి మార్చుకుంటూ వెళ్ళిపోతాడా? సో ఓక్ మైండ్ సెట్ అనేది చాలా ప్రభావం చేస్తుంది, ముఖ్యంగా యంగ్ పీపుల్లో. ఓక్ మైండ్ సెట్ లేదా ఓకిజం కొంతవరకు మంచిదే. ఎగ్జిస్టింగ్ అసమానతలు, ఏదైతే అసమానతలు ప్రపంచంలో ఉన్నాయో వాటిని ప్రశ్నించడం మంచిదే, బలహీన వర్గాల పట్ల నించోవడం మంచిదే. కానీ అదొక ఎడిక్షన్ లాగా మారి వీళ్ళకి ఏది తెలియని వయసులో వీళ్ళు చాలా భావజాలానికి గురైపోయి ఆల్మోస్ట్ దానికి ఎడిక్ట్ అయిపోయి చాలా వరకు మారుతున్నారు. కొంతమంది మేము అసలు డాగ్స్ని మనం బాగా చూడలేదు, ఎనిమల్స్ని బాగా చూడలేదు, మేమే డాగ్స్ అయిపోతాం అని చెప్పి డాగ్స్ లాగా బిహేవ్ చేయడం మొదలెడతారు. కొంతమంది క్యాట్స్ లాగా బిహేవ్ చేయడం మొదలెడతారు. రీసెంట్గా జర్మనీలో కొంతమంది అందరూ కూర్చొని డాగ్స్ లాగా బార్క్ చేయడం మొదలెట్టారనమాట. సో ఇట్లాంటి భావజాలం ఉండటం మంచిదే, కానీ దానికి వైపరీత్యం వచ్చేస్తుంది, దానికి ఎక్స్ట్రీమిటీస్ వచ్చేస్తుంది అనమాట. దాన్నే క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు సమాజం, ముఖ్యంగా కన్జర్వేటివ్ సొసైటీ మాత్రం ఈ ఓకిజం లేదా ఓక్ మైండ్ సెట్ని తీవ్రంగా క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఓక్ మైండ్ సెట్ లేదా ఓకిజం అనేది ఒక లెఫ్టిస్ట్ భావజాలంగా చూస్తున్నారు. దీన్ని చాలామంది రైటిస్టులు క్వశ్చన్ చేస్తున్నారు, కండెమ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలాన్ మస్క్ ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. నా కొడుకు లింగ మార్పిడి చేయించుకున్నాడు, కోవిడ్ టైంలో నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను, ఆ ఒత్తిడిలో నా మానసిక పరిస్థితి కూడా బాగాలేదు, ఆ టైంలో బలవంతంగా ఒకవేళ కనుక నేను అంగీకారం చెప్పకపోతే, ఆ పేపర్స్ మీద సంతకం పెట్టకపోతే నా కొడుకు ఏమైపోతాడో అనే ప్రెషర్ నా మీద పెట్టారు. దాంతో నేను నా కొడుకు లింగ మార్పిడికి నేను సంతకం పెట్టాల్సి వచ్చింది. ఆ విధంగా నేను నా కొడుకును కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కొడుకు కాస్త లింగ మార్పిడి చేసుకున్నాడు. ఈ ఓక్ మైండ్ సెట్కి, ఈ ఓక్ వైరస్కి నా కొడుకు బలైపోయాడని చెప్పి ఆయన తన చింతని వ్యక్తం చేశాడు. ఈ ఓక్ కల్చర్ లేదా ఓకిస్ట్ ఐడియాలజీ అనేది వెస్ట్రన్ కల్చర్లో భాగమైపోతుంది నెమ్మదిగా. అంతేకాదు కేవలం అమెరికాలోనే కాదు, యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఇది సోకుతోంది. రీసెంట్గా కాలిఫోర్నియాలో ఒక చట్టం తీసుకొచ్చారు. స్కూల్లో పిల్లలు ఎవరైనా తమ లింగ మార్పిడి చేసుకోవాలన్నా, పేర్లు మార్చుకోవాలన్నా పేరెంట్స్ కన్సెంట్ అవసరం లేదంట. వాళ్ళ రైట్ టు ప్రైవసీ అంట అది. అంటే వాళ్ళని హీగా పిలుచుకోవచ్చు, షీగా పిలుచుకోవచ్చు. ఇలా చాలా అంశాల్లో హక్కులు ఎక్కువైపోయాయి.
ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో కొన్ని స్కూల్స్లో కరికులంలో కూడా అవేర్నెస్లో భాగంగా ఎల్జిబిటీ రైట్స్ కానీ లేకపోతే ప్రైవసీ అంటే వాళ్ళని అబ్బాయిగా అమ్మాయిగా మార్చుకునే రైట్స్ కానీ ఇవన్నీ కూడా చెప్తున్నారన్నమాట. ఫైనల్గా ఇది ఏ పోకడికి దారితీస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. ఈ వోక్ కల్చర్ కనుక పెరిగిపోతే అసలు మనం మనలుగా మిగులుతామా? మనుషులకి మానవ జాతికి ఇది పెద్ద ప్రమాదం. అంతేకాదు ఇది ఒక సివిలైజేషన్ థ్రెట్ కానుందా? ఇదే ఓకిజం లేదా ఓక్ మైండ్ సెట్, ఇదే వైరస్గా వర్ణించాడు ఇలాన్ మస్క్.